తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా వినావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతుల చాపి పిలచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతుల చాపి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా వినావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా వినావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? కర్తరుடைய పరిశుద్ధ నామத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. தேவனுடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் கலங்குவதாக. என்னையும் கூட ஆண்டவர் இந்த இடத்துல ஒரு சாட்சியா நிறுத்தினதுக்காக ஆண்டவர் நான் நன்றியுள்ள இதயத்தோடு స్తుతిக்கிறேன். నన్ను కూడా దేవుడు ఏక సమయమందు మీ మధ్యలో సాక్షిగా నిలిపినందుకు కృతజ్ఞత హృదయంతో దేవుని నేను స్తుతిస్తున్నాను. இந்த இடத்துல நான் నిக்கிறதுக்கு ఏ విధమైన అర్హతயும் எனக்கு இல்ல. ఈ యొక్క స్థలంలో నిలబడుటకు నాకు ఎంత మాత్రము కూడా అర్హత లేదు. ஊழியக்காரங்க மத்தியிலோ విశ్వాసీ మధ్యలో நான் నిండు సాక్షి சொல்றதுக்கு எனக்கு எந்த விதமான అర్హతயும் இல்ல. దైవ సేవకుల మధ్యలోను విశ్వాసుల మధ్యలోను నిలిచుని నేను సాక్ష్యం చెప్పడానికి నాకు ఏమాత్రం కూడా అర్హత యోగ్యత లేదు. ఆండవర్ ఆగే యేసుక్రీస్తు ఉయిరోడు இருக்கிறான்றதுக்கு நான் ஒரு సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడై ఉన్నాడు అనడానికి రుజువుగా నేను ఒక సాక్షిని ఉన్నాను. యేసు జీవిக்கிறார் என்று சொல்றதுக்கு நான் ஒரு సాక్షి. యేసుక్రీస్తు వారు జీవించుచున్నాడు అని చెప్పడానికి నేను ఒక సాక్షిని ఉన్నాను. நான் பிறந்து வளர்ந்ததெல்லாம் ஒரு హిందూ కుటుంబంలో పూజ పண்றதான ஒரு కుటుంబத்துல பிறந்தேன். నేను జన్మించి పెంచబడినంతా ఒక హైందవ కుటుంబంలో పూజ చేసినటువంటి కుటుంబంలో నేను జన్మించాను. వంశத்திலே క్రిస్టియన్ இல்ல, క్రైస్తవులు இல்ல. నా యొక్క వంశంలో చెప్పాలంటే ఏమాత్రం కూడా క్రైస్తవులు అనేవారు లేరు. క్రిస్టియన్ சொன்னாலே కోపం வர்ற ஒரு కుటుంబத்துல பிறந்த நான். క్రైస్తవులని మాట చెప్పినట్లయితే కోపం వచ్చేటటువంటి ఒక కుటుంబంలో జన్మించిన వాడనైనాను. எங்க அப்பா மதுரைன்ற ஒரு ஊரு, திருநெல்வேலின்ற ஒரு ஊருக்கு సంబంధమైన ఆட்கள். మధురై పట్టణమందు తిరునెల్వేలి అనేటువంటి స్థలమునకు చెందిన వారు మా యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. ఊరుమే ஒரு మోసமான ఊరు, ஒரு ஊர் రౌడీసం ఊరు, ஒரு ஊர் జాతి కలవరం ఉన్న ఊరు. ఈ యొక్క రెండు పట్టణములు చూసినట్లయితే జాతి కలవరంతో కూడినటువంటి ఒక సమస్యలతో కూడినటువంటి ఒక స్థలం. రౌడీసం నిరంతరమైన ఊరు. ఆ యొక్క ఊరు గ్రామంలో పట్టణములు అనేవి రౌడీల తేజ నింపబడినటువంటి పట్టణంలో ఊర్లదాన పిறந்ததான நான் ఆండవరాయ యేసుక్రీస్తు எங்க కుటుంబத்தை మాత్రం సంధించి రక్షించి ஒரு మంచి ఐక్యతల, ஒரு நல்ல ఐక్యతల చేస్తారు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి కుటుంబంలో ఐక పట్టణంలో నుండి మా యొక్క కుటుంబం మాత్రమే దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని పిలిచి ఉన్నాడు. ஒரு పూజ చేయన కుటుంబத்துல பிறந்த நான், ఒక పూజ చేసేటటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నేను. அப்பா எப்பவும் ஒரு சபரி కొండకి, இந்த శబరిమలకి మాల పట్టు పోற ஒரு ఆల్. మా యొక్క తండ్రి గారి గురించి చెప్పినట్లయితే ప్రతి సంవత్సరము శబరిమలకు ఆ యొక్క మాల వేసుకొని వెళ్ళేటటువంటి అలవాటు కలిగిన వాడు. எங்க வீட்டுல அதிகமாக మాల పోடுறவங்க நிறைய பேர் இருக்கிறாங்க. మా యొక్క వంశంలో మా యొక్క కుటుంబంలో చూసినట్లయితే మాల వేసుకున్న వారు ఎక్కువగా అధికంగా కనబడుతున్నారు. సామి ఆడறவங்க இருக்கிறாங்க. స్వామి అవతారం ధరించుకునే వారిగా కనబడుతున్నారు. அந்த சாமி மேல శరీరం மேல வரும்போது குறி சொல்லுவாங்க. ఆ యొక్క స్వామి వారి శరీరంలోకి వచ్చినప్పుడు వారు సూద చెప్పేవారుగా కనబడుదురు. அப்படி ஒரு குடும்பத்துல பிறந்த போது యేసు క్రీస్తు ఎప్పుడు నాంగ ఏற்றுకొట్టను సాక్షియా சொல்றேன் நான். అటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నన్ను నా యొక్క జీవితంలో యేసుక్రీస్తుని ఏ విధంగా అంగీకరించి ఉన్నాననే విషయమును నా యొక్క సాక్ష్యం మూలంగా మీకు తెలియజేయబోతున్నాను. తమిళనాడులో ఉన్న ముఖ్యమైన సామికిலாம் మాల పోட்டுட்டு కరెక్టా పోయి పూజ பண்றதான ஒரு குடும்பம் ஒவ்வொரு வருஷமும் ஏதோ ஒரு ஆடு ஏதோ ஒன்று எடுத்துட்டு போய் பலி கொடுப்பாங்க. ప్రతి సంవత్సరమున ఆ యొక్క పూజ చేసేటటువంటి కుటుంబంలో జన్మించినటువంటి స్వామిగా కుటుంబంలో జన్మించినటువంటి నేను మా యొక్క కుటుంబం ప్రతి సంవత్సరమున ఏదో ఒక పశువును వారు ఆ యొక్క స్వామిలకు బలి చెల్లించేటటువంటి ఒక అనుభవం కలదు. మొదలాగ ఎంగ అమ్మ మారినాங்க. మొట్టమొదటిగా మా యొక్క అమ్మగారు మార్పు చెంది ఉన్నారు. எப்படி மாறினாங்கன்னா அவங்க பிறந்து படிச்ச இடமெல்லாம், அவங்க படிச்ச இடமெல்லாம் క్రిస్టియన్కి సంబంధమైన స్కూల్. మా యొక్క తల్లి గారు జన్మించి పెంచబడినటువంటి ఒక స్థలము అది క్రైస్తవులకు చెందినటువంటి ఒక పాఠశాలగా కనబడి ఉన్నది. హిందువా இருந்தாலும் இயேசுவ మనసుல நினைச்சிட்டு
அவங்க அப்படி போய்கிட்டே இருப்பாங்க. మా యొక్క తల్లి గారు హైందవులైనను కూడా ఎల్లప్పుడూ తన యొక్క మనసులో యేసయ్యను గురించి తలంచి వారు వెళ్లిపోచుండేవారు. மதுரை மீனாட்சம்மன் ஒரு கோயில் இருக்கு, அந்த கோயிலுக்கு எப்பவும் பூஜைக்கு போறதான்னு எங்க அம்மா போவாங்க. మధురైలో ఉన్నటువంటి మీనాక్షి అనేటటువంటి ఒక ఆలయమునకు వెళ్లి పూజ చేసేటటువంటి అలవాటు తరచుగా మా తల్లి గారికి ఉండేది. எப்படியோ எங்க ஆண்டவரா இயேசு கிறிஸ்து எங்க அம்மாவை சந்திச்சு மாத்திட்டாங்க. ఏ విధంగానూ మా యొక్క తల్లి గారిని ప్రభు సంధించి ఆమె యొక్క జీవితమును ప్రభు మార్చి ఉన్నారు. కుటుంబంలో వేற யாரும் మారவே இல்ல. మా యొక్క కుటుంబంలో ఇంకా ఎవ్వరు కూడా మార్చబడలేదు. చిన్న వయసులో எங்களை கூட்டிட்டு போவாங்க சர்ச்சுக்கு. చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే చర్చికి ఆలయమునకు మమ్మల్ని తీసుకుని వెళ్లిపోయేవారు. ఆండవరా యేసుவை பத்தி எங்க అమ్మ அதிகமா சொல்லி வளர்த்தாங்க. మా యొక్క చిన్న వయసుల నుంచి మా తల్లి గారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి అధికంగా చెప్పి మా యొక్క జీవితం మమ్మల్ని పెంచి ఉన్నారు. வீட்டுல எல்லா రూమ్లயும் ఫుల్ ఫోటో நிறைஞ்சிருக்கும். మా యొక్క ఇంట్లో ప్రతి గదిలో చూసినట్లయితే పటములతో దేవుళ్ళ స్వామి పటములతో కూడా నింపబడి ఉండును. 2 అடி 3 అడి பெரிய பெரிய படம் இருக்கும். சுத்தி 2 అడుగులు 3 అడుగులు ఎత్తుగలటువంటి ఒక పెద్ద పెద్ద పటములు మా యొక్క ఇంట్లో కలవు. 5:30 மணி ஆயிடுச்சுன்னா பாட்டு போடுவாங்க. அந்த சாமியை ஐயப்பான்ற பாட்டு காலையிலே ఎక్కవాగం వీటుకుள்ள. వేకోజామున 5:30కు చూసినట్లయితే స్వామి గురించి అనుదినము ప్రతి వేకోజామున పాటలు పాడేవారు. భయంకర భక్తిயா இருக்கும். వీడ பார்த்தா మా యొక్క ఇల్లు చూసినట్లయితే ఎంతో భక్తికరంగా కనబడును. ஒரு రూమ్ లో எங்க అమ్మ ஜெபம் பண்ணிக்கிட்டு இருப்பாங்க. ఒక గదిలో మా యొక్క తల్లి గారు ప్రార్థించుచుండేవారు. அந்த ஜெபம் కొంచెం కొంచెమా எங்களை எல்லாரையும் மாத்த தொடங்கிருச்சு. ఆ యొక్క ప్రార్థన కొనసాగించి మా యొక్క జీవితమును కొంచెం కొంచెంగా మార్చడానికి ప్రారంభించారు. ஒரே ஒரு ஆள் ஜெபம், விடாத ஜெபம், விடாம ஜெபிச்சுட்டே இருந்தாங்க. அந்த ஜெபம் ఒவ்வொருத்தரா மாத்திக்கிட்டே இருந்துச்சு. మా తల్లి గారి యొక్క విడిచిపెట్టినటువంటి కొనసాగించి ఎడతెగక చేసిన యొక్క ప్రార్థన మా యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని మార్చడానికి ప్రారంభించి ఉన్నది. தங்கச்சி, நானு, எங்க அண்ணன் 3 பேரும் ஆண்டவர்கிட்ட வந்துட்டோம். మా యొక్క చెల్లి, మా యొక్క అన్న, నేను ముగ్గురము ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు మేము వచ్చి ఉన్నాము. எங்க அப்பா మాత్రం வரமாட்டேன்ட்டாரு. మా యొక్క తండ్రి గారు మాత్రం ఏమాత్రం రాను అని చెప్పి ఉన్నారు. நல்ல ஒரு பக்தி ఉన్నదాన ஒரு ஆள், శబరిమల భక్తి ఉన్నదాన ஒரு ஆள். మా యొక్క తండ్రి గారి గురించి చెప్పాలంటే శబరిమల గురించి ఎంతో భక్తి వైరాగ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అయినాడు. భయంకర పూజలో நிறைஞ்சிருக்கிறதான ஒரு மனுஷன். పూజల చేత పూర్తిగా నింపబడినటువంటి ఒక వ్యక్తి మా తండ్రి గారు. அவரை மாத்துறதுக்கு யாராலையும் முடியாது. ఆయనను మార్చడానికి ఎవ్వరు కూడా సాధ్యపడలేదు. அவரை மாத்துறது ஒரு ఇంపాసిబుల్ కార్యం. ఆయనను మార్చడానికి ఎంతో అసాధ్యమైన కార్యంగా కనబడి ఉన్నది. ஆனாலும் ஜெபிச்சுக்கிட்டே இருப்போம். ఆయనను మేము ప్రార్థించుతూనే ఉండేవారు. 8 வருஷம் தாண்டி போயிருச்சு. 7 సంవత్సరం 8 సంవత్సరములు దాటిపోయి ఉన్నది. ஒரு நாள் ஒரு பிரச்சனையில கொஞ்சம் பாம் பிளாஸ்ட் பண்ணிட்டாங்க. ఒక దినమున ఒక సమస్యలో ఒక బాంబు పేలుడు అనే ఒక సంభవం జరిగింది. எங்க அப்பா மீது எங்க பெரியப்பா மீது கொஞ்சம் பாம் 5, 6, 7, 8 பாம் விசிறி அடிக்கும் போது அது ஒண்ணு கூட வெடிக்காம போனதுனால అన్నకి அவருக்கு ஒரு భయం வந்துருச்சு. మా తండ్రి గారి మీదను మా పెదనాన్న గారి మీదను బాంబులు విసిరినప్పుడు వాటిలో ఏ మాత్రం కూడా పేలలేదు, ఎటువంటి అపాయం జరగలేదు. ఆ దినం మొదలుకొని వారి జీవితంలో ఒక భయం అనేది కలిగి ఉన్నది. అన్నకి తమిళనాడు ఎల్లం పేపర్ల அந்த సంభవం வந்துச்சு. ఆ సంభవం అనేది అప్పుడున్న కాలంలో తమిళనాడు అంతటిలో ప్రచురింపబడి ఉన్నది. అన్నకి எங்க అమ్మ கூப்பிட்டாங்க. ஒரே ஒரு நாள் வா, செத்து போனேன்னா நரகம் போய் சேர்ந்துருவா చర్చికి. ఆ దినమున మా తల్లి గారు మా తండ్రిని పిలిచి ఉన్నది, నువ్వు చనిపోయినట్లయితే ఒకే ఒక దినం నరకమునకు వెళ్ళదు, చర్చికి రమ్మని చెప్పి పిలిచి ఉన్నారు. కాలేలా చర్చికి వందారు. ఉదయ కాలమున వారు చర్చికి వచ్చి ఉన్నారు. அந்த முதல் நாளே ஆண்டவராய் இயேசு கிறிஸ்து சந்தித்தார், அபிஷேகத்தினால் நிறைத்தார், పూర్ణ సమాధానத்தினால் நிறைத்தார். మొట్టమొదటి మా తండ్రి గారు ఆలయమునకు వచ్చినటువంటి మొట్టమొదటి దినమునే ప్రభు ఆయన సంధించి ఉన్నారు, అభిషేకించి ఉన్నారు, ఆయన జీవితమును పూర్తిగా మార్చి ఉన్నారు. வீட்டுக்கு வந்தாரு, எல்லா போட்டோவை இறக்கி வச்சாரு, எல்லாத்தையும் கட்டி தூக்கி வெளியில போட்டுட்டு சரியான నంబర్ ఫస్ట్ క్రిస్టియనా మారి పోయారు. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పట్టములన్నిటిని మూట కట్టి వాటన్నిటి బయట విసిరివేసి ఒక మంచి నంబర్ 1 ఒక క్రైస్తవుడిగా మార్చబడి ఉన్నాడు. என்னதான் கிறிஸ்டியனா மாறினாலும் எங்களுக்குன்னு ஒரு சாபம் இருக்குது. మేము క్రైస్తవులుగా మార్చబడిన కూడా కొనసాగించి మమ్మల్ని వెంటాడుతున్నటువంటి కొన్ని శాపములు కలవు. நாங்க பண்ணின பூஜை, அந்த பூஜைக்கு பின்னாடி இருக்கிறதான கொஞ்சம் ఆవిగలు ఎంగల విడల. మేము పూజ చేసినటువంటి ఆ యొక్క దైవములు అనేవి మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆ యొక్క ఆత్మలు మమ్మల్ని కొనసాగించి మమ్మల్ని వెంటాడుతూనే ఉండి ఉన్నవి. ఆటోమేటిక్ గా కదవు తొరకం, ఆటోమేటిక్ కదవు మళ్ళీ అడ్డిపంగా జన్నలు తొరకం, ఏదేదో వీటిలో నడకం. కిటికీలు అకస్మాత్తుగా తెరవబడును, అకస్మాత్తుగా తలుపులు తెరవబడును, ఇంటిలో అకస్మాత్తుగా ఏదో ఒక కార్యములు సంభవిస్తున్న స్వరములు వినిపిస్తూ ఉండను. వలత నాయెల్లం కూడా అడిచి రాత్రిలో శవతం మళ్ళీ అడిచి సెత్తుపోయి కడకం. మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కుక్కలు కూడా అది అకస్మాత్తుగా అనుకోకుండా చనిపోయిన స్థితిలో కనబడను. ஒரு பயங்கரமான ஒரு வேதனை, ஒரு పోరాటంలో ఆయన కుటుంబం పైకి இருந்துச்சு. అటు తర్వాత ఒక భయంకరమైనటువంటి పోరాటముల మధ్యలో మా కుటుంబం కొనసాగించి இன்னொரு சாபம் எங்க வீட்ல ఇంకొక శాపం మా యొక్క ఇంటిలో కలదు.
எல்லாரும் ரவுடி ஆயிருவாங்க. అందరూ రౌడీలుగా మార్చబడుదురు. ஒரு ஏஜ் ஆனா கத்தி எடுத்துட்டு இறங்கிடுவாங்க உள்ளுக்குள்ள. ఒక గుర్తింపబడిన వయసు వచ్చిన తర్వాత అందరిని చేత కత్తి పట్టుకొని ఒక రౌడీలుగా మార్చబడుదురు. ரவுடி ஆனா சின்ன ஏதோ ஏரியா ரவுடி இல்ல, ஒரு சிட்டியே கலக்கிற மாதிரி ஆளாயிருவாங்க. ఒక చిన్న ఏరియాలో ఒక వీధిలో రౌడీ కాదు, ఒక పట్టణమునే కదిలించేటటువంటి ఒక భయంకరమైన ఒక రౌడీలుగా మార్చబడుదురు. ఫస్ట్ ఎங்க అన్నனை தொடங்கிருச்சு அந்த பேய். మొట్టమొదటిగా ఆ పిశాచు எங்க అన్నனை தொடங்கிருச்சு. మొట్టమొదటిగా ఈ అపవాది మా యొక్క అన్నగారిని ముట్టడానికి ప్రారంభించి ఉన్నది. 10th క్లాస్ முடிச்ச உடனே அவனுக்குள்ள புத்தி மாறிடுச்சு. புத்தி மாறி போய் டீச்சர்ல அடிக்கிறதும், சார் அடிக்கிறதும், ரோட்ல போறவங்கள అడిக்கிறதும், కత్తి எடுத்துட்டு విత్యాసமான మనిషిగా మారి పోయిட்டான். 10వ తరగతి ముగింపబడిన తర్వాత ఆ యొక్క ఆత్మ మా యొక్క అన్నని తాకినందువలన పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లను, మిగతా ఉపాధ్యాయులందరినీ, పిల్లలందరినీ కొట్టి కత్తి తీసుకొని తనకు ఇష్టం ప్రకారంగా అతడు తిరుగులాడుచుండేవాడు. பாக்குறதுக்கு ஒரு மிலிட்டரி ஆபீசர் மாதிரி இருப்பான், ஜீன்ஸ் பேண்ட் போட்டு நீட்டா ஒரு சினிமா ஆக்டர் மாதிரி இருப்பான் பாக்குறதுக்கு. చూడటానికి చూసినట్లయితే మా అన్నగారు ఒక ఆర్మీ ఆఫీసర్ గా ఒక సినిమా నటించి ఒక వ్యక్తిగా కనబడేవారు. 2-3 ஊர்ல அவன் பேரு தெரிஞ்சா தெரியாத పోలీస్ స్టేషనే இல்ல. మా యొక్క అన్నగారి పేరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ పోలీస్ స్టేషన్ లో పేరు తెలియని వారే లేకుండా ఉండేవారు. మధురై, మెడ్రాస్ కొన్ని ఏరియాలో అల్లా జైల్లేం పోయి இருந்துட்டு வந்துட்டான். మద్రాస్ పట్టణం మందు, మధురై పట్టణం మందు ఉన్నటువంటి అన్ని జైలుకు అతడు వెళ్లి వచ్చి ఉన్నాడు. ஒரு பெரிய రౌడిயா మారి పోయిட்டான். ఒక గొప్ప ఒక భయంకరమైన ఒక రౌడీగా మార్చబడి ఉన్నాడు. డ్రగ్ అడిక్ట్ అయి పోయిட்டான். డ్రగ్ అడిక్ట్, మత్తుకు బానిసలు అయిపోయాడు. మద్యపానమునకు ఎంతో అతడు బానిసగా మార్చబడి ఉన్నాడు. గంజా, బ్రౌన్ షుగర్ ఇంజెక్షన్ போடுறது, அப்படி பயங்கரமா ஒரு மோசமான మధుపానతకు అడిమి అయిపోయాడు. గంజాయి వంటి మదక ద్రవ్యములకు అతడు ఎంతో మద్యపానములకు అతడు బానిసగా మార్చబడి ఉన్నాడు. 3 மாசம் 6 மாசம் வெளியில இருப்பான், 6 மாசம் జైల్లో இருப்பான். 3 మాసములు 6 మాసములు అతడు బయట ఉండును, అటు తర్వాత 6 మాసములు అతడు జైల్లో ఉండేవాడు. இப்படி வாழ்க்கை அப்படியே போய்கிட்டே இருந்துச்சு. అతనికి జీవితం ఇలాగ కొనసాగించి వెళ్ళిపోవచ్చున్నది. క్రిస్టియన్ ఆయిటం, మేము క్రైస్తవులుగా మార్చబడి ఉన్నాము. நல்ல ఐక్యత కూడా கொண்டு வந்துட்டாரு ఆండவர். దేవుడు మంచి ఐక్యత సహవాసంలో விட்டுட்டு போகவே இல்ல. శాపం మాత్రం మా యొక్క ఇంటిని విడిచిపెట్టలేదు. நான் ஏழாப்புல இருந்து ஏழாம் படிக்கும் போது ஃபெய்த் ஹோம் லைஃப்க்கு வந்துட்டேன். నేను 7వ తరగతి చదివినప్పుడు విశ్వాస గృహం యొక్క ఐక్యతలో సహవాసంలోనికి వచ్చి ఉన్నాను. పాస్టర్ జాన్సన్ పాస్టర్ ஒரு பாஸ்டரோட தான் நான் வளர்ந்தேன். పాస్టర్ జాన్సన్ పాస్టర్ గారి వారి యొద్ద నేను ఎదిగి ఉన్నాను. చిన్న వయసులో இருந்து எல்லா ஊழியக்காரங்களோட தான் நான் வளர்ந்தது. చిన్న ప్రాయం నుంచి అందరి సేవకుల మధ్యలోనే నేను ఎదిగి ఉన్నాను. ஒரு 17 వయసు ఆన ఉడనే 17 సంవత్సరాల వయసు ప్రాయంలో என்னோட మైండ్ మార தொடங்கிருச்சு. నా యొక్క మనసు మారడానికి ప్రారంభించింది. ఆటోమేటిక్ గా ஒரு 2 అடி కత్తి ఇడుపుల எப்பவும் இருக்கும். అకస్మాత్తుగా చూసినట్లయితే ఒక 2 అడుగుల కత్తి ఎల్లప్పుడూ నా యొక్క నడుముకు కట్టుకుని నేను వెళ్ళేవాడు. సాక్స్లో ఒక 6 ఇంచ్ కత్తి இருக்கும். సాక్షిలో చూసినట్లయితే ఒక 6 ఇంచుల కత్తి ఎదుకు வச்சிருக்கேன்னு எனக்கே தெரியாது. ఎందుకు ఆ కత్తిని పెట్టుకుందునో నాకు తెలియదు. அந்த சாபம் விடல எங்களை. ఆ యొక్క శాపం అనేది మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. அந்த కత్తి 2 కత్తి வச்சிருந்தாதான் எனக்கு ఏదో సంతోషமா இருக்கும். ఆ యొక్క 2 కత్తిలు నా వద్ద ఉంచుకున్నప్పుడే ఒక తెలియనట్టు ఒక సంతోషం నాకు వచ్చును. எங்க வீட்ல பீரோக்கு பின்னாடி பார்த்தா எல்லாம் ஆயுதம் தான் இருக்கும் వరుసగా. మా యొక్క ఇంటిలో బీరో వెనకాల చూసినట్లయితే వరుసగా పేర్చబడి ఆయుధములు ఉండును. పిస్టల్ இருக்கும், బాంబ్స్ இருக்கும், எல்லாம் வச்சிருப்பாங்க வீட்டுல. బాంబులు వంటి తుపాకులు సంబంధించినట్టు ఆయుధములు కలిగి ఉండేవారము. కాలంలో ஒரு కాలத்துல அதெல்லாம் கிடைக்காத కాలத்துல வச்சிருந்தாங்க. అదన్నీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు దొరకనటువంటి కాలంలో అవన్నీ మా యుద్ధం ఉంచుకుని ఉన్నాం. இந்த கத்தி எல்லாம் தூக்கிட்டு நான் என்ன பண்ண தொடங்கிட்டேன், கொஞ்சம் கொஞ்சமா என் మైండ్ మార தொடங்கிடுச்சு. ఆ యొక్క కత్తిలన్నీ పట్టుకొని కొంచెం కొంచెంగా నేను నాకు ఎరగకుండా నా యొక్క మనసు అనేది మార్పు చెందుచూ కనబడినది. రక్తத்தை பார்க்கணும்ன்ற ஒரு ஆசை, రక్తము నా కన్నులారా చూడాలని ఒక ఆశ నాకు కలిగి ఉంది. வேணும்னு கோழி இதெல்லாம் அறுத்து கையில எடுத்து அந்த ரத்தத்தை வச்சு நான் அது துடிச்சு சாகிறத பார்த்து சந்தோஷப்படுவேன். ఆ యొక్క కోడిని ఆ యొక్క మెడను నరికి వేసి అది విలవిలలాడుచున్నప్పుడు అది చూచి ఆ రక్తమును చూచి నేను సంతోషపడేవాడను. కుటుంబంలో ఉన్న శాపం విడిచిపెట్టి పోవే இல்லை. మా యొక్క కుటుంబంలో ఉండే శాపం ఏమాత్రం మమ్మల్ని విడిచిపెట్టి అది వెళ్ళలేదు. நான் கொஞ்சம் வித்தியாசமான ஆளா தயாராக தொடங்கிட்டேன். నేను ఒక వ్యత్యాసమైన ఒక వ్యక్తిగా మార్చబడ ప్రారంభించాను. కరాటే క్లాస్కి పోக தொடங்கிட்டேன். కరాటే క్లాస్కి వెళ్ళడానికి ప్రారంభించి ఉన్నాను. కాలేజీలో ఎందుకు భయంకర జాగింగ్, ఉదయకాలం లేచిన వెంటనే జాగింగ్ వెళ్ళేవాడను. కిలోమీటర్ రన్నింగ్ పోவேன். కిలోమీటర్ రన్నింగ్ పరిగెత్తేవాడను. జిమ్ముకు పోறது, జిమ్ముకు వెళ్ళటం, ఎదుకు ఇదెல்லாம் పண்றேன்னு யாருக்குமே தெரியாது. ఇవన్నీ చేయటం ఎందుకు అని ఎవరికి కూడా తెలియదు. మనసులో తీవ్రవాది ఆత్మ வந்துருச்சு. అకస్మాత్తుగా చూసినట్టయితే నాకు మనసులో ఒక తీవ్రవాది ఆత్మ, తీవ్రవాది ఆగணும்ன்ற ஒரு వెరీ பிடிச்சிருச்சு. ఒక తీవ్రవాదిగా మారాలని ఒక కసి నాలోకి వచ్చి ఉన్నది. శరీరవాత కొండు కుమికணும்ன்ற ஒரு విధమైన పేయి பிடிச்சிருச்சு. ఒక శరీరమును హత్య చేసి చంపాలని ఒక విధమైనటువంటి ఒక దురాత్మ
ఆత్మ కలిగిన ఒక தீவிரவாதி ஆவியினால நான் கஷ்டப்பட்டேன். ఒక తీవ్రవాది ఆత్మ చేత నేను ఎంతో బహు బాధపడి ఉన్నాను. அந்த கத்தி ஒரு பக்கம் எப்பவும் வச்சிருக்கும். இது சர்ச்சுக்கு தெரிஞ்சின உடனே என்னைய உள்ளுக்குள்ள வர வேணான்ட்டாங்க. ఇక కత్తి ఎల్లప్పుడు కత్తి చేత పట్టుకుని తిరుగుతున్నందువలన ఈ విషయం చర్చిలో తెలిసినందువలన నన్ను లోనికి రానివ్వలేదు. என்ன வந்தாலே பயப்படுவாங்க, இவன் எதுக்குறா உள்ள வரான்ட்டு. నేను ఆ విశ్వాస గృహంలోనికి వెళ్ళినట్లయితే ఎందుకు ఇతడు వచ్చుచున్నాడని చెప్పి అందరూ భయపడేవారు. வர வேணாம்னே சொல்லி நிறுத்தி వస్తాங்க. రావద్దని చెప్పి నన్ను నిలిపివేసి ఉన్నారు. చర్చుకుள்ள வரக்கூடாது நீன்னு சொல்லிட்டாங்க. చర్చిలోనికి రాకూడదని చెప్పి నన్ను నిలిపివేసి ఉన్నారు. அப்படியாப்பட்ட என்ன இப்ப ஆண்டவர் சர்ச்சுக்குள்ளே வச்சிருக்கிறார். அல்லேலூயா చెప్ప, அல்லேலூயா சொல்லுங்க, அல்லேலூயா. అటువంటి నన్ను ఈ దినమున చర్చిలోనే ఉంచి ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పండి. చర్చికుள்ள వర వేణాన్ని சொன்ன உடனே இன்னும் ஓவரா தீவிரமாயிட்டேன். చర్చిలోనికి రాకూడదని చెప్పిన వెంటనే ఇంకా తీవ్రంగా నా యొక్క ఒక భయంకరమైన ఒక మోసమైన స్థితిలో నా యొక్క మనసు మార్చబడి ఉన్నది. ఇది కొంచెం కొంచెమా கொண்டு போய் என்ன தற்கொலையின் ஆவி கொண்டு போயிருச்சு. కొనసాగించి యొక్క ఆత్మ కొంచెం కొంచెంగా ఒక ఆత్మహత్యకు ప్రేరేపించి ఒక ఆత్మహత్యకు నన్ను తీసుకుని వెళ్ళి ఉన్నది. என்ன தற்கொலை பண்ண சொல்லி ஒரு பெண்ணின் ஆவி என் இருதயத்திலிருந்து அழுது அழுது சொல்லிக்கிட்டே இருக்கும். ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఒక స్త్రీ ఆత్మ నా యొక్క హృదయంలో నుంచి ఏడ్చుచు అది నాతో మాట్లాడుచూ ఉన్నది. கொண்டு குமி இல்லைன்னா நீ சாவு, ఒకటి చంపాలి లేదా నీవు చనిపోవాలి. அப்படி ஒரு போராட்டத்துல நான் ரொம்ப கஷ்டப்பட்டேன். யாருக்குமே சொல்ல முடியல. ఇటువంటి పోరాటంతో నేను బహుమాదపడి ఉన్నాను. నా యొక్క హృదయంలో ఉన్నటువంటి పోరాటమును ఎవరికి నేను తెలియజేయలేని పరిస్థితిలో யாரும் నమ్మ మాటాంగ, ఇవన్నడా సింపుల్ మేనా இருக்கிறான்னு நினைப்பாங்க. నన్ను చూసి ఎవరు నమ్మలేని ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడని తలంచేవారు. உள்ளுக்குள்ள நான் பயங்கரமான ஒரு மனுஷனா மாறிக்கிட்டு இருக்கிறேன். నా యొక్క లోపల నేను ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మార్చబడి ఉన్నాను. ஆண்டவராய் இயேசு கிறிஸ்து என்னுடைய வாழ்க்கையில வரலன்னா எப்பவும் மண்ணுக்குள்ள போய் சேர்ந்திருப்பேன். నా ప్రభువైన యేసుక్రీస్తు నా యొక్క హృదయంలోనికి నా యొక్క జీవితంలోనికి రానట్లయితే నేను ఎన్నడూ మట్టిలోనికి వెళ్ళిపోయేవాడును. என்னுடைய பழக்கம் எல்லாம் பயங்கரமான ரவுடிசம், கும்பல் வாழ்த்தோ அதிகமா எனக்குள்ள ஒரு அவங்களோட சேர தொடங்கிட்டேன். నాకున్నటువంటి అలవాటు ఏంటంటే రౌడీలందరితో కూడా కలిసి ఒక గుంపులతో కూడా కలిసి తిరిగేటట్టు ఒక అలవాటుగా మార్చబడి ఉన్నాను. இப்படி சேர்ந்தேன்னு எனக்கே தெரியல. ఏ విధంగా వారితో కూడా నేను చేరి ఉన్నానో నాకే తెలియదు. కొంచె నాళ్ళు అతి కొద్ది దినముల్లోనే கொஞ்ச நாள்ல நான் ரவுடி எல்லாம் தெரிஞ்சுக்கிட்டேன். எல்லா ரவுடிஸும் இன்னும் ஒரு 5 நிமிஷம் ஓகே டைம் பாத்துங்க. எல்லா ரவுடிகளோட எங்களுக்கு பழக்கம் வந்துருச்சு. రౌడీలందరితో కూడా నాకు పరిచయం ఏర్పడి ఉన్నది. இப்படியே போய்கிட்டே இருக்கும்போது தற்கொலையின் ஆவியினால பிடிக்கப்பட்டு நான் சாகணும்னு ரொம்ப தேடிக்கிட்டே இருந்தேன். எப்படி சாகலாம்னு. ఈ విధమైనటువంటి పోరాటంలో తలంపుతో ఏ విధంగా చెప్పి నేను మరణించాలి, ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నేను వెతుకుచూ ఉండి ఉన్నాను. அந்த வேதனையை தாங்க முடியாம தீயை எடுத்து என் கையில எல்லாம் சுட்டுக்கிருவேன். ఆ యొక్క వేదన తట్టుకోలేక ఒక నిప్పును తీసుకుని నా చేతులు నేను కాల్చుకుని వాడను. கையெல்லாம் சூடு போட்டு வச்சிருப்பேன். ఆ యొక్క చేతులన్నీ నేను వేడి చేసి కాల్చుకుని వాడను. பார்த்தா அந்த தற்கொலையின் ஆவி ఎందుకని చూసినట్లయితే అది ఒక ఆత్మహత్యకు ప్రేరేపించే ఆత్మ. ఆనాలు ఆండవరాய் இயேசு கிறிஸ்து கைவிடல என்னைய. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు నన్ను చేవిడిచి పెట్టలేదు. இப்படியே இந்த வாழ்க்கை போய்கிட்டே இருக்கும்போது ఈ విధంగా నా యొక్క జీవితం కొనసాగించి పోవుచున్నప్పుడు திருப்பி ஒரு சான்ஸ் ஆண்டவர் கொடுத்தாரு. మరలా దేవుడు ఇంకొక అవకాశం నాకు అనుగ్రహించి ఉన్నారు. திருப்பி ఫెయిత్ హోమ్కు వరకు ఛాన్స్ கொடுத்தாரு. మరలా ఆ యొక్క విశ్వాస గృహంలోనికి రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ஒரு கூட்டம் நடந்துக்கு இருக்கும்போது சைடுல அப்படி நான் ரோட்ல போய்கிட்டு இருக்கிறேன். ఈ విధంగా కూడికలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క రోడ్డులో వీధిలో నేను వెళ్ళి ఉండి ఉన్నాను. உள்ள போகணும்னு ஒரு ஆசை வந்துச்சு. உள்ள போய் சேர்ல உட்கார்ந்து இருந்தேன். எனக்குள்ள இருந்து ஏதோ ஒரு ஆவி வெளியில இருந்துச்சு ஓடி போனது. ఈ విధంగా కూడికలు జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళాలని తలంచి ఉన్నాను. కూర్చున్న వెంటనే కూర్చున్న తర్వాత నాలో నుంచి ఒక ఆత్మ నాలో నుంచి బయటికి వెళ్ళటం నేను గ్రహించుకొని ఉన్నాను. அப்புறம் எப்பவும் ஜெபிக்கணும்ன்ற ஆவி வந்து பிடிச்சிருச்சு. అటు తర్వాత ఎప్పుడు ప్రార్థించాలి అని ఒక ఆత్మ నన్ను పట్టుకొని ఉన్నది. ஜெபம் రాత్రి ఉదయం ஜெபம் தான். అలాగా ఆదిన మొదలుకొని రాత్రి పగుళ్ళు ప్రార్థించే ఆత్మ కలిగి ఉన్నవాడు. ఆండవర్ ఎస్కార్డ్గా எனக்கு 2 ఏంజెల్స్ கொடுத்திருந்தாரு. నాకు సహచరులుగా దేవుడు 2 దేవదూతలను దేవుడు ఇచ్చి ఉన్నాడు. நான் ஒரு நாள் நேச்சரா பார்த்தேன். அவங்க என் பக்கத்துல நிக்கிறத கத்திతో நின்னுக்கிட்டு இருக்காங்க. నేను నేరుగా చూచి ఉన్నాను. ఒక దినం నా కన్నులారా చూచి ఉన్నాను. నా ప్రక్కన దేవదూతలు నిలబడి ఉన్నారు. ஒரு విఐపికి ఎట్లా ఎస్కార్డ్ இருப்பாங்களோ அப்படி ఎస్కార్డ్ 2 ఎస్కార్డ్ எனக்கு எப்பவும் நின்னுக்கிட்டு இருக்கத நான் కన్నాల பார்த்தேன். ఒక విఐపికి ఎస్కార్డ్ కి ఏ విధంగా సహచరులు ఉంటున్నారు ఆ విధంగానే 2 దూతలు నా వైపులో ఉన్నట్లుగా నేను గ్రహించి ఉన్నాను. నైట్ పడుతుందా அவங்க நடந்து போற సౌండ్ கேட்கும் பக்கத்துல. నేను నైట్ పడుకున్నప్పుడు వారు నడిచిపోయేటటువంటి శబ్దం నేను విని ఉన్నాను. திருநெல்வேலியில தாமிரபரணி ஆறுல குளிச்சுக்கு இருக்கும்போது தண்ணி மேல நின்னுக்கிட்டு இருப்பாங்க. ஒரு 50 அடி హైట్ లో కత్తి கையில வச்சுக்கிட்டு. తిరునెల్వేలి ఒక నది ఎద్ద నేను స్నానం చేయించినప్పుడు ఒక 50 అడుగుల ఎత్తులో ఒక కత్తి పట్టుకుని దేవదూత నిలబడి ఉండేవారు. அவ்வளவு அழகான ஒரு ஏஞ்சல். ஆனா ஃபுல் கேர்ஃபுல்గా என்னை பார்த்துக்கிட்டே இருப்பாங்க.
వారు అందంగా రమ్యంగా ఉండేవారు, చాలా జాగ్రత్తగా నన్ను చూచి గమనించుచుండేవారు. இப்படியே லைஃப் போய்கிட்டே இருக்கும்போது ஆண்டவர் ஊழியத்துக்கு கூப்பிட்டாரு. ఈ విధంగా నా జీవితం కొనసాగించి వెళ్ళేటప్పుడు ఈ పరిచర్య నిమిత్తం దేవుడు నన్ను పిలిచి ఉన్నారు. வர முடியாதுன்னு சொல்லிட்டேன். నేను రాలేను అని చెప్పి எனக்கு సోషల్ సర్వీస్ பண்ணணும் ஆண்டவரே என்னை விட்டுருங்கன்ட்டேன். నేను అందరికీ సామాజికంగా అందరికీ సేవ చేయాలని చెప్పి నేను తలంచి ఉన్నాను. చిన్న వయసులోంటే కళ్యాణంனா பிடிக்கவே பிடிக்காது. చిన్న వయసు నుంచి వివాహం అంటే నాకు ఏమాత్రం కూడా నచ్చదు. என்னையால ஒரு జనరేషన్ வரக்கூடாதுன்னு డిసైడ్ பண்ணிட்டேன். నా మూలంగా ఒక సంతతి కలగకూడదని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ஒரு పిల్ల భూమిలో పెరగకూడదు. నా మూలంగా ఒక బిడ్డకి ఏమాత్రం జన్మించకూడదని తలంచి స్వామిజీ ఆవనుன்ற ஒரு వెరీ, ఒక స్వామిగా మారాలని చెప్పి ఒక భయంకర వైరాగ్యం కలిగి அந்த ఉన్నాను. వైరాగ్యం உள்ளுக்குள்ள இருந்துச்சு. ఆ యొక్క వైరాగ్యం నాలో కనబడి ఉన్నది. தீவிரவாதி என்ற వైరాగ్యం எனக்குள்ள இருந்துச்சு. తీవ్రవాది అనే ఒక వైరాగ్యం కూడా దానితో పాటు ஆண்டவர் నాలో இயேசு ఉంది. கிறிஸ்துவை சந்தித்தார். ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించి என்னை ఉన్నారు, மாற்றினார். నన్ను ఆయన ముట్టి ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు లైఫ్ లో పన్నారు. అనేకమైన అద్భుత కార్యములు నా జీవితంలో ஊழியத்துக்கு మాత్రం వర முடியாதுன்னா முடியாதுంటే ఈ సేవకుని ఎంత మాత్రము రాలేను అని చెప్పి నా వల్ల కాదని చెప్పి ஒரு ఉన్నారు. நாள் ஆண்டவர்கிட்ட கேட்டேன், சரி வர்றேன், நான் சொல்றத செஞ்சா வரேன். ఒక దినమున ప్రభువును చెప్పి ఉన్నాను, సరే నేను పిలిచి ఉన్నాను, నేను వచ్చేదను, కానీ నేను చెప్పింది చేస్తే నేను వచ్చేదని ஆயுசு చెప్పి. காலம் எல்லாம் கல்யாணம் முடிக்காம உள்ள வந்து இருக்கணும்ல ஆண்டவரே, நான் சொல்றத ஒரு காரியம் செஞ்சா வந்துடுறேன். ప్రభా జీవిత కాలం అంతా వివాహం జరగకుండా లోపలికి రావాలి కదా ప్రభా, నేను ఒక కార్యమును చెప్పేదని అది నాకు చెయ్యాలని నేను దేవుని యొద్ద మాట్లాడి ఉన్నాను. சப்தம் கேட்கணும், నీ యొక్క స్వరము నేను వినాలి, உங்களை நான் பார்க்கணும், నేను నిన్ను చూడాలి. வந்து பேசுனா உடனே நான் உள்ள வந்துடுறேன். మీరు వచ్చి నాతో నేరుగా మాట్లాడినట్టయితే నేను లోపలికి ஒரு వచ్చాను. நாள் காரியாபேட்டின்ற சர்ச்சில் நான் படுத்திருக்கும் போது కార్యపట్టిన చెట్టుకు సంఘములో నేను పడుకొని ఉన్నప్పుడు ஊழியக்காரங்க எல்லாம் போயிட்டாங்க ஊழியக்கார கூடதுக்கு. సేవకులు కుడికలకు సేవకులందరూ వెళ్ళి ఉన్నారు. ஒரு 11:30 மணி டைம்ல సడన్ ఆయన కూపుற ஒரு சப்தம். 11:30 సుమారు 11:30 గంటలకు ఒక నన్ను పిలిచేట ఒక స్వరము నాకు 3 వినిపించింది. தடவை என் பேர் சொல்லி கூப்புற ஒரு சப்தம் கேட்டுச்சு. 3 మార్లు నన్ను పేరు పెట్టి పిలిచిన ఒక స్వరము నాకు వినబడి ఉన్నది. కన్ను திறந்து பார்க்கும்போது பிரதான அந்த யாஜகுడు డ్రెస్సులో, ஆசாரியன் డ్రెస్సులో ஆண்டவரா இயேசு கிறிஸ்து சிரிச்சிட்டு அப்படியே ஸ்மைல் போட்டுட்டு அப்படியே போயிட்டாரு டக்குன்னு. కన్నులు తెరిచి చూచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుని యొక్క అవతారములో ఉండి ఆయన నన్ను నవ్వుతూ నా యొద్ద నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. நேச்சரா இயேசு கிறிஸ்து அந்த ஆசாரியன் డ్రెస్సులో நான் பார்த்தேன். నేరుగా నా కన్నులారా యాజకుని యొక్క వస్త్రములో ప్రభువైన యేసుక్రీస్తుని నేను చూచి ఉన్నాను. அடுத்த மாசமே ஊழியத்துக்கு சமர்ப்பிச்சிட்டேன். తర్వాత మాసంలోనే నన్ను నేనే సేవకు இத்தனை సమర్పించాను. வருஷமா ஆண்டவர் என்னை காப்பாத்தி இந்த வாழ்க்கையில இந்த ஊழியத்துல வச்சு என்னை காப்பாத்தி நடத்திக்கிட்டு இருக்கிறார். ఇన్ని సంవత్సరములుగా దేవుని యొక్క సేవ జీవితంలో కాపాడుచు నడిపించుచు ఉన్నాను. அநேக மரணம் என் லைஃப்ல வந்துருச்சு. మన మరణతరమైనటువంటి సందర్భం నా యొక్క జీవితంలో వచ్చి ఉన్నది. ఫెయిల్ అయిపోயிருச்சு. నా యొక్క హార్ట్ ఎప్పుడో అది ఫెయిల్ అయిపోయి ఉన్నది. ஆனாலும் ஆண்டவர் கிருபையினால காப்பாத்தி இப்போ உயிரோட வச்சிருக்கிறார். ఆయనను దేవుడు తన కృప ద్వారా నన్ను బ్రతికింపజేసి నన్ను జీవింపజేసి కాపాడుచున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ కాల్ పని చేయல. కొన్ని మార్లు చూసినట్లయితే ఎడమ చెయ్యి ఎడమ కాలు పని చేయలేదు. யாருக்குமே நான் சொல்ல மாட்டேன், ఎవరికి కూడా నేను చెప్పను. ஒரே ராத்திரி காலையில ஓடிய போயிரும். ఒకే ఒక రాత్రిలో ఉదయకాలం లేచి చూసినట్లయితే எவ்வளவு పారిపోవడం. வலி இருதயத்தில் இருந்தாலும் ஜபத்துல போய் உட்கார்ந்து சோத்திரம் பண்ணிட்டு தேய்ச்சிக்கிட்டே சோத்திரம் சொல்லுவேன், ஓடிய போயிரும் அந்த வலி. ఆ రాత్రి అంతా ఎంత వేదన ఉన్నా కూడా రాత్రి వెళ్లి ప్రార్థించి ఉదయకాలం లేచి చూసిన వెంటనే నొప్పి అనేది పారిపోవును. ஆண்டவர் உயிரோட வச்சிருக்கிறார். இருதய வலியில இருந்து என்னை காப்பாற்றி உயிரோட இப்பவும் ஆண்டவர் வச்சிருக்கிறார். గుండె నొప్పి నుంచి దేవుడు నన్ను విడిపించి ప్రాణంతో జీవంతో ఇంతవరకు దేవుడు నన్ను సజీవునిగా నిలిపి வாழ்க்கையில பண்ண எத்தனையோ மேலுக்காய் நன்றி உள்ள இதயத்தோடு நான் ఆండవரை துதிக்கிறேன். నా యొక్క జీవితంలో ప్రభు చేసినటువంటి సమస్త మేలన్నిటి కొరకు కృతజ్ఞత హృదయంతో దేవుని இயேசு கிறிஸ்து இப்போதும் உயிரோடு இருந்து அநேக அற்புத காரியங்களை ஒவ்வொருத்தர் வாழ்க்கையிலும் செய்து கொண்டிருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉండి ఇప్పటికీ నీ ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అద్భుత కార్యములు చేయించు ఉన్నాడు. அவரை நம்புங்க, அவரை நம்புங்க, உங்க வாழ்க்கையில ஆண்டவர் நிச்சயமா பெரிய காரியங்களை செய்வார். మీరు కూడా ఆయన నమ్ముడి మీ యొక్క జీవితంలో నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యములు చేయును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే
స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి. சகோதரனை இயேசு விடுவித்தார். అవును, సహోదరుణ్ణి యేసు విడిపించి ఉన్నాడు. அந்த அவருக்குள்ள இருந்த அசுத்த ஆவிகள் வெளியே போனது. ఆయనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలన్నీ ఆయన విడిచి బయటికి వెళ్లిపోయి ఉన్నవి. அந்த தீவிரவாதியின் ஆவி வெளியே போனது. తీవ్రవాది యొక్క ఆత్మ తనలో నుంచి విడిచి బయటికి వెళ్లిపోయి ఉన్నది. ரத்தத்தை பார்க்கிற ஆவி வெளியே போனது. రక్తమును చూచేటటువంటి ఒక ఆత్మ తను విడిచి బయటికి వెళ్లిపోయి ఉన్నది. இயேசுவை அவர் பார்த்தார். యేసును అతడు చూచి ఉన్నాడు. இயேசுவின் சத்தத்தை அவர் கேட்டார். యేసయ్య యొక్క స్వరమును ఆయన విని ఉన్నారు. உங்களை கூட உங்களோட போராடி கொண்டிருக்கிற வல்லமைகள் இருந்து இயேசு உங்களை விடுதலையாக்க முடியும். మీతో కూడా పోరాడుతున్నటువంటి ఆ యొక్క శక్తుల నుంచి, ఆ యొక్క దురాత్మల నుంచి విడిపించడానికి యేసుకు సాధ్యమై ఉన్నది. உங்கள் குடும்பத்தில் இருக்கிற சாபத்துக்கு காரணமான ஆவிகள் வெளியே போகும். మీ కుటుంబంలో ఉన్నటువంటి శాపమునకు కారణమైనటువంటి ఆ యొక్క ఆత్మలన్నీ మిమ్మల్ని విడిచి బయటికి వెళ్లిపోవును. యేసుని கூப்பிடுங்க. యేసయ్య